స్వాగతం సుస్వాగతం. నా ఛానల్లోకి వచ్చిన మీ అందరికీ స్వాగతం. నమస్కారం. పానీపూరి, చికెన్ లెగ్ పీస్, రైతా, పచ్చికారం ఇలాంటి కాంబినేషన్లో తింటారా, ఇలా బాగుంటుందా అన్న డౌట్ వచ్చింది కదా. సరికొత్త ఐడియా, సరికొత్త టేస్ట్. ఎప్పుడూ ఒకటే రకంగా తింటే అస్సలు బోరు కొట్టదు. అందుకే సరికొత్త ఐడియాతో, సరికొత్త పానీపూరి టేస్ట్తో నాకు తిన్న తర్వాత అనిపించింది మీకు కూడా చెప్దామని. అందుకే ఇలా పూరీలో రైతాతో డిప్ చేసిన ఆపటు మళ్ళీ చెప్తా. రైతాలో ఉంచిన తర్వాత ఇలా పూరీలో పెట్టి నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉంది తెలుసా. కొన్ని మాటలు చెప్తే వినాలనిపిస్తుంది, కొన్ని మాటలు చూస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పకుండా చూపిస్తే బాగుంటుంది అనేసి ఇలా చూపిస్తున్నా. నిజంగా తినండి, ఎంత కమ్మగా ఉంటుందంటే. ఇలాంటి కాంబినేషన్తో పానీపూరి ఎప్పుడు మనం తినుండం. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎంత పెద్ద 5 స్టార్ హోటల్కి వెళ్ళినా పానీపూరినే. అందులో పానీ డిఫరెంట్గా ఉంటుందేమో, దాంతో మసాలా కలిపే విధంగా వేరే ఉంటుందేమో, కానీ నాకేం ఆల్మోస్ట్ అంతా ఒక్కటలాగే కనిపించింది. టేస్ట్గా అనిపించింది. కానీ ఇంత డిఫరెంట్గా తిన్న తర్వాత నాకు అనిపించింది, అబ్బా నేను ఎంత మంచిగా తింటున్నాను అని. అందుకే ఈ ఐడియాని మీకు కూడా షేర్ చేసేద్దామనేసి ఇలా చేస్తున్నా. ఏమైనా మనం తిండి మీద ఇష్టపడినట్టు దేని మీద ఇష్టం ఉండదు. అంటే ఏం తిండిపోతువా, 24 గంటల సేపు తిండి గురించి ఆలోచిస్తావా అని అంటారేమో. నిజమే. మనం ఎన్ని పనులు చేసినా, ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లున్నా చివరికి వచ్చేదైతే తిండి దగ్గరికే. ఎంత పెద్ద లవర్స్ అయినా, ఎంత అన్యోన్యంగా ఉన్నా, ఎంత మంచి ఫ్రెండ్షిప్ అయినా, ఎన్ని బంధాలైనా పిలిచేదైతే భోజనానికే. 10 మందిని పిలిచి భోజనాలు పెట్టండి. పెళ్ళి అంటే భోజనాలే, చావైనా భోజనాలే. మొత్తానికైతే 6 అడుగుల మనిషికి 6 అడుగు పొట్టబెట్టి దేవుడు అంతా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. మరి ఏం చేస్తాం చెప్పండి. అనుకుంటారు కానీ తిండిలో ఏముంది, తినడానికే పుట్టావా అని. తిండి తినడం, మనం ఎంత ఆరోగ్యంగా తింటే అంత ఆరోగ్యంగా లైఫ్ ఉంటుంది. మన లైఫ్ అంత బాగుంటే మన లైఫ్లోకి వచ్చేవి, మన లైఫ్లో నుంచి పోయేవి తట్టుకొని నిలబడగల కెపాసిటీ మనకి తిండే వస్తుంది. తిండి వల్లే వస్తుంది. ఎందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే కొన్ని అనుభవించినప్పుడు, కొన్ని మాట్లాడినప్పుడు, కొన్ని మన లైఫ్లో జరిగినప్పుడు ఇలాంటివి చెప్పాలి అనిపిస్తుంది. తిండి గురించి ముఖ్యంగా కేర్ తీసుకోకపోతే రోగాలు వస్తాయి. తిండిని కంట్రోల్ చేయకపోతే అనవసరమైన వెయిట్ గెయిన్ అవుతారు. తిండిని కంట్రోల్ చేయలేకపోతే సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి బాడీలో. ఆయిల్ ఎక్కువ తీసుకోకూడదు, ఆయిల్ లెస్గా కూడా తీసుకోకూడదు. ఎక్కువ ఆయిలే లేకోకుండా, ఎక్కువ కొలెస్ట్రాలే లేకోకుండా మరీ డైట్ పాటించేసి మరీ సన్నగా అయిపోతే అసలు వాళ్ళలో ఏమాత్రము, అదేమంటారు సామెత ఉంది కదా, కండే కాంతి అని. కొంచెమన్నా ముద్దుగా బొద్దుగా లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అలాగా కాకోకుండా మరీ పీలగా సన్నగా ఉంటే వాళ్ళ మొహమన్న చూడాలనిపిస్తుందా. కాబట్టి దేవుడిచ్చే ఈ జన్మకి, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే బాగుంటుంది. సన్నగా లావుగా అనేది పక్కన పెడితే, గ్లామర్ గురించి పక్కన పెడితే, ఖచ్చితంగా మనమైతే అందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్ట కాదు, ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉన్నట్టు. రివర్స్లో చెప్పా. కరెక్ట్. నాకు ఇప్పుడు వెలిగింది ట్యూబ్లైట్. ఇంకా ఏంటి అంటే ఇలా తినడం వల్ల. కాకపోతే పానీపూరి అయిపోయిన తర్వాత నాకు ఈ లెగ్ పీసులు కూడా మళ్ళీ తినాలనిపించలేదు. పానీపూరితో తిన్నంతసేపు చాలా టేస్టీగా ఉంది, ఆ తర్వాత తినాలనిపించలేదు.